అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఎప్పుడెప్పుడు శివయ్య దర్శనం దొరుకుతుందా అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన. ఫైనల్లీ అనుకోకుండా అయితే వెళ్తున్నా. అసలు ప్లానే లేదు. మా ఇంటి పక్కన సిద్ధుబాయ్ ఉంటాడు, అరే ఇట్లా వెళ్దాం రా అరుణాచలం, ఇట్లా కార్లో వెళ్దాం అని చెప్పి అన్నాడు. ఇంకా నేను కూడా చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి చెప్పాలంటే ఒక 1 year నుంచి ఇక ఎవరొకరు ఇట్లా అరుణాచలం వెళ్ళాలి, వెళ్తే బాగుంటది ఇట్లా అంటున్నారు అనమాట. నాకు కాశీ దర్శనం కూడా ర్యాండమ్ గానే అయింది, అనుకోకుండా. ఈ రోజు ఇట్లా సాయంత్రం అనుకున్నాం, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కాశీలు ఉన్నాయి. ఇట్లా ఫ్లైట్ బుక్ చేసుకుని ఇట్లా వెళ్ళిపోయినాం. కాశీకి పోవాలంటే 30 hours ప్లస్ టైం పడుతుంది ట్రైన్ లో. అది వేరే ఎక్స్పీరియన్స్ అబ్బా కాశీ అంటే. మీరు కూడా అందరు కాశీ విజిట్ అవ్వండి. అండ్ ఆల్సో ఇప్పుడైతే నేను అరుణాచలం అయితే స్టార్ట్ అవుతున్నా. అసలు అన్ఎక్స్పెక్టెడ్, బట్ ఫైనలీ నేనైతే అరుణాచలం అయితే వెళ్తున్నా. ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం, ఆ దర్శనం ఎట్లా జరుగుతుంది, ఆ 14 kilometers ఆ యాత్ర ఎట్లుంటది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో యాక్చువల్లీ మనం నైట్ బయలుదేరాలి. నైట్ అంటే 8కి, బట్ నైట్ జర్నీ ఎందుకు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ మైండ్ ఉంటుంది. ఇప్పుడైతే నీరజ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి జర ఫుడ్ తినేసి పండుకుంటే పొద్దున్న లేచి వెళ్ళిపోవడమే అరుణాచలం. లవ్ ఈజ్ లైఫ్ బట్ లవర్ ఈజ్ నాట్ వైఫ్. వినండ్రా బాబు, అర్థం చేసుకుంటారా బాబు, దాని అర్థం డమ్మిగా అయిపోతారు. లేకపోతే అర్థమైందా రాజా? వామ్మో, మేము అరుణాచలం కార్లో కాదు ఆటోలో వచ్చినట్టుంది. మనం లంగా రోజుకి బుక్ చేసుకున్నాం కానీ అరుణాచలం తీసుకుపోయేటట్టు ఇంత ఫాస్ట్ లో. भाई ये ऑटो पे अपन 700 किलोमीटर जा सकते क्या? आराम से जा सकते क्या? कार में जाते क्या? ऑटो में नहीं जा सकते क्या? తెలిసి మావా నీకున్నంత మన ఏరియాలో ఎవడకుండదురా. ఈ అన్న డ్రైవింగ్ చూస్తుంటే ఆటోలోనే వెళ్ళిపోయేటట్టున్నాం. వా 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 भैया क्या है तो अभी जी? जब ऑटो उतरते ना, पीछे भी कोटेशन है, वो भी पढ़ के जाना. देखो एक बार पीछे. डोंट बिलीव स्माइलिंग गर्ल्स. यस परफेक्ट है ना. उसमें भी रीजन है क्या? ये पूरा कोटेशन लगाया ना? नहीं रीजन कुछ भी नहीं है भाई, टाइम पास के लिए लगाया. मैं सोचा कि कुछ लव फेलियर हुआ क्या. राइट 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 मारो. अरे अरे कट्टा मार रहे अन्ना काली. राइट भाई, पेमेंट हो गया. पीछे का कोटेशन देखेंगे. लव इज नॉट ए फेक, लवर आर फेक. वाह, मेड लाइक ए गन, गोस लाइक बुलेट. वाह 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 वाह, खतरनाक खतरनाक लगा. बड़ी खतरनाक है भैया. అమ్మా ఏం చలిరా నాయనా. మనం యాక్చువల్లీ నైటే బయలుదేరాలి, ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాం. ఇక నీరజ్ వాళ్ళ ఇంటి దగ్గర నైట్ హాల్ట్ అయినాం. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. 9 వరకు స్టార్ట్ అవుతాం. ఒక నైట్ జర్నీ చేసినాం అనుకో, మొత్తం లైటింగ్లు ఇవన్నీ ఉంటాయి, ఇంకోటి నిద్ర ఉండదు. కానీ మాకు మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున్న లేచేంత వరకు ఈ చలికి ఈ టైం అయిపోయింది. 7:30కి లేచినాం. ఇది ఏ చెట్టు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి సపోర్ట్ అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం నీరజ్ గారి ఇంటికి వచ్చేసినాం. చపాతీ తినబోతున్నాం. నువ్వు తినడానికి బతుకుతున్నావా, బతకడం కోసం తింటున్నావురా? రెండో చపాతీ. నీరజ్ వారి ఇంట్లో ఎప్పుడు ఇంటికి వచ్చినా ఒక 4గురికి అన్నం ఉంటది. ఆ 4గురిలో నాకు ఒకరికి. మళ్ళీ పంచి మార్రా. ఇగో మన కోకో గాడు ఈడున్నాడు. హాయ్ కోకో. ఇది నీరజ్ వాళ్ళ పప్పి అనమాట. ఇక ఈ ఇంటికి వస్తే నా పక్కకే కూర్చుంటుంది కదా కోకో. హాయ్ కోకో. అంతే, అట్లా ఉండు బేట. అట్లా నీళ్ళు నువ్వు తిన్నావా? తోకూపుతుంది. బాయ్ కోకో. బాయ్. మేము పోయిపోతున్నాం. బాయ్ బోయ్ బాయ్. మా సామాగ్రి మొత్తం రెడీ. ఓకే రెడీ ఆ రాహుల్ భాయ్? సిద్ధు భాయ్ రెడీ? కడాక్ షెట్ వేసింది కదా చూడరు. గంజేసి సీరియస్ ఇట్లా అవుతుంది.
అంతేనా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో మనం ఈ కార్ లో ట్రావెల్ అవ్వబోతున్నాం, షిఫ్ట్ కార్ లో. బేసికలీ మన రాహుల్ కి ఒక 30 కార్లు ఉంటాయి, మనకి ట్రావెల్స్ ఉందన్నమాట. పెద్ద కార్ తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ మనకి ఆర్డర్లు ఉన్నాయి. పెద్దది తీసుకెళ్తే కూడా ప్రాబ్లం ఏంటంటే మైలేజ్ 14, 13 అట్లా ఇస్తాయి, 15 ఇస్తాయి, 16 ఇస్తాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ లా ట్రావెల్ అవుదాం అనుకున్నాం. సో ఈ కారు 22 ఇస్తుంది సిటీలో. ఇప్పుడు మనం హైవే ఎక్కితే 24 వరకు మైలేజ్ ఇస్తుంది అని చెప్పి అన్నాడు. సో ఇదే ప్రిఫర్ చేస్తున్నాం. మనం ఎక్కువ స్పీడ్ కూడా కొట్టాం. ఇంకోటి మేము చిన్న కార్ ఎందుకు ప్రిఫర్ చేసినాం అంటే, అరుణాచలం వెళ్ళేది మేము దగ్గర ఒక 6 నుంచి 7 మంది అనుకున్నాం, కానీ కట్ చేసి మేము 4 అయినాం. నీరజ్ కూడా యాక్షన్ ప్లాన్ లో లేడు, ఇంటికాడ ఫ్రెండ్స్ తోటి వెళ్దామని అనుకున్నారు. ఇక లాస్ట్ కి మేము 3 అయినాం. నేను నీరజ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇట్లా వెళ్ళాలి. ఫైనల్ గా ఇట్లా సెట్ అయింది. రాహుల్ భాయ్ స్టార్ట్ అయిపోదాం ఇక. ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది. వీడు అవతారము పూజ చేయబోతుంది. వీడు ఆయన అవతారం చూడు, ఇట్లా కూడా పూజ చేస్తాడా? స్నానం చేసినారా? చేసినారా? బానెట్ తీయండి అమ్మా. ఒక సినిమాలా కొడితే మనుషులకి ఇంకా కార్కి తాకుతుంది చూడు, అట్లా తాకగలది. ఏం కాదు, పండుకొని మొక్కాలే. చలో దేనికి మన రైడ్ స్టార్ట్ అవబోతుంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. బొట్టు పాపం ఫీల్ అయినట్టున్నారు. వై ఆల్వేస్ మీ ప్రసాదమా? నన్ను పొట్టేళ్ళు తయారు చేసినట్టు చేసిరీడా. నమ పార్వతీపతే హర హర మహాదేవ. ఫైనల్లీ స్టార్ట్ అయిపోయినాం. హైవే ఎక్కాలి, మంచిగా డీజే పాటలు పెట్టుకొని నాచినా ఎక్కాలి. నువ్వు నా చక్రాయన బండిలా. అద్దాలు ఫస్ట్ సో మొత్తానికి మనం ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసినాం. కొనేసి కొందాం. సో టిఫిన్ చేద్దామని చెప్పి పక్కన హైవే దగ్గర ఆగినాం. సో నేను ఆల్రెడీ నీరజ్ వాళ్ళ ఇంట్లో 2 చపాతీలు తిన్నా కాబట్టి నాకు సరిపోతుంది. ఎక్కువ తిన్నాం అనుకో ట్రావెలింగ్ లా బండిలాగా అయిపోతాం. నేను నీరజ్ జ్యూస్ చెప్పుకున్నాం, అది తాగిస్తే రిఫ్రెష్ అయిపోతుంది. అంకుల్ ట్యాంక్ ఫుల్. అన్న ఏం పేరు మీది అన్న? మాటలు రావా? మాటల్లో కొత్త పేరు అన్న మంచిగుంది. మాటలు రావా అన్న? పెట్రోల్ వస్తుందా? ఓ సారీ, డీజిల్ వేసిండు అన్న. నిండింది, డీజిల్ నిండింది. 3850 రూపాయలు. ట్యాంక్ ఫుల్. అన్న బాయ్ అన్న. బాయ్. ఏంటి ఏం చేసావు? బాబా కూర్చున్నావుగా, పడుకున్నావు గంట సేపు. మా ఎట్లా వస్తుంది చూడు. జై శ్రీరామ్. ఎస్ పెట్టాను అన్న. ఎప్పుడు తినాలి? తిన్నాక తినాలా, కొద్దిగా భోజనం ముందు తినాలా, భోజనం ముందు తర్వాత తినాలా? అన్ని ఎవరో తెలుసా? వేసుకోండి. అయ్యి బాబాయ్ జిగేలు అంతుంది ఏంటిది? చికెన్ రాని హైదరాబాద్ లైట్లు అనేది. రై వెళ్ళిపోదామండి. తాత బాబా ఏమన్నా పాటలు మొత్తానికి మనం తిరువన్మలై ఎంటర్ అవ్వబోతున్నాం.
టెంపుల్ సిటీ తిరువన్మలై వెల్కమ్స్ యూ. వీళ్ళందరూ గిరి ప్రదక్షిణకి వెళ్తున్నారు. అయిపోయిందా వీళ్ళది? అంటే వీళ్ళు ఇప్పుడు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తురా? స్టార్ట్ చేశారు. ఫైనల్లీ మనం తిరువన్మలై వచ్చేసినాం. హోటల్స్ చూడడానికి అయితే చూస్తున్నాం. 1000 రూపీస్ అంటున్నారు. రూమ్స్ ఎట్లుంటాయి చూద్దాం ఫస్ట్. ఈ ఒక్క రూమ్ 1000 అంట. బెడ్ వేసాడు, వాష్రూము, హాట్ వాటరు, కబోర్డ్. సో ఫైనల్లీ మనం అయితే రూమ్కి వచ్చేసినాం. పొద్దున్న 11కి స్టార్ట్ అయితే అర్ధరాత్రి 12:30, 1 వరకు వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. రూమ్లు ఎత్తుక్కొని షార్ట్ చేసుకొని ఇంకా మేము డిన్నర్ కూడా చేయలే. గ్యాప్లో టిఫిన్స్ క్యాచ్ చేసి సబ్బులు గిబ్బులు అన్నీ తెచ్చుకున్నాం. అందరు అష్టోక్ అయిపోయారు. ఇంకోటి మనకి స్పెషల్ ఏంటంటే మన రూమ్ నుంచి గోపురం కనబడుతుంది. గోపురం ఇదే గోపురం, మెయిన్ గోపురం. సో ఇప్పుడు అందరం ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అవుతాం. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ 8కో 9కో స్టార్ట్ చేసినాం అనుకో ఎండకి కాళ్ళన్నీ ఉబ్బిపోతాయి. సో ఈ చలికి వెళ్ళిపోయినాం అనుకో ఏమనిపించదు. మెల్ల 6, 7 వీళ్ళు నన్ను వీడియో కూడా సరిగ్గా చేయనిస్తలేరు. సో అదే అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ 2 అవుతుంది కదా. అట్లీస్ట్ ఒక 1 అవర్ ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయినామంటే 3కి స్టార్ట్ అయినా అగర్ 4కి స్టార్ట్ అయినా 7 వరకు అయిపోతుంది. 8, 9 వరకు టోటల్ దర్శనం అయిపోతుంది. అప్పుడు వచ్చి అనుకుంటే సుకూన్ నిద్ర.